హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అమ్మ రుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లెట్స్ తోటి ఇడ్లీ అండి. ఈ మిల్లెట్స్ ఇడ్లీ తినడానికి చాలా టేస్టీగా, అలాగే చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. అలాగే ఇడ్లీ చాలా స్పాంజీగా కూడా ఉంటుంది. ఇడ్లీ కోసం ఒక గ్లాస్ వరకు పొట్టు లేని మినపప్పుని తీసుకొని ఒక 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ఈ పప్పులో వాటర్ని వేసుకుని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని మరలా వాష్ చేయవసరం లేకుండానే పప్పుని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని బాగా పల్చగా కాకుండా, అలాగే మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా ఈ పప్పుని మిక్సీ ఆడుకోవాలి. ఇలా ఆడుకున్న ఈ పప్పుని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు అన్ని రకాల మిల్లెట్స్ తోటి మిల్లి పట్టించిన పౌడర్ని ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల మిల్లెట్స్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పప్పులోకి రవ్వని యాడ్ చేసేసుకున్న తర్వాత చేతితోటి గెడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. అదే గెరటితో అయితే ఈవెన్గా కలవదు. బాగా కలిపేసుకున్న తర్వాత మరీ టైట్గా కాకుండా, లూజ్గా కాకుండా ఇడ్లీ పిండి ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా ఈ పిండిని కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ వరకు ఉంచేయాలి. నార్మల్గా ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా అయితే పొంగుతుందో ఆ విధంగానే బౌన్సీగా పొంగుతుందండి. తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం టైట్గా ఉంది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇడ్లీ రేకుల్లోకి ఇడ్లీలుగా వేసేసుకోవాలి. ఇడ్లీ పాత్రలో కానీ, లేదంటే ప్రెషర్ కుక్కర్లో అయినా ఈ ఇడ్లీని ఉడికించుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో విజిల్ లేకుండా నార్మల్గా మూత పెట్టి ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి. నార్మల్ ఇడ్లీ కన్నా ఈ ఇడ్లీ ఉడకడానికి ఒక 10 మినిట్స్ వరకు ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా వాటర్ని ప్రెషర్ కుక్కర్లో కొంచెం వేసుకున్న తర్వాత ఈ విధంగా ఇడ్లీ రేకులను పెట్టుకుని స్టీమ్ చేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత ఇలా ఇడ్లీ పైన నొక్కితే మెత్తగా స్పాంజీలాగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా పల్లీ చట్నీతోటి సర్వ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.